హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ బాయ్స్ వ్లాగ్ మీ ఛానల్. ఈరోజు మనం స్పెషల్గా తందూరి చికెన్ చేసుకోబోతున్నాం. అది ఏ విధంగా ఉంటుందంటే కొత్త రకంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను, రండి. ఫ్రెండ్స్, డబ్బాలు ఈ విధంగా పెట్టుకోవడం కోసం కర్రలు ఎలా దిగ్గొట్టుకోవాలి. మన తందూరి చేసుకోవడానికి కోడిని ఇలా క్లియర్గా డ్రెస్సింగ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. వీటికి మసాలాలు బాగా పట్టించాలి. ఆ మసాలాలు మనం ఎలా పట్టించాలో, ఎలా కలపాలి అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మొదటగా మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్, మొట్టమొదటిగా అల్లం వెల్లుల్లి పేస్టు 100 గ్రాములు తీసుకోవాలండి. ఇవి 2 కోళ్ళు కాబట్టి ఇంత ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. మసాలా ఒక 20 గ్రాముల వరకు తీసుకోవచ్చు. ధనియాల పొడి 10 గ్రాములు సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. చికెన్ మసాలా, గరం మసాలా ఎంతైతే తీసుకున్నామో అదేవిధంగా చికెన్ మసాలా కూడా తీసుకోవచ్చు, ఒక 20 గ్రామ్స్ వరకు. కారం తగినంత, సాల్ట్ తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఇవన్నీ వేసిన తర్వాత వీటిలో ఆయిల్ కలుపుకోవచ్చు, నెయ్యి కూడా కలుపుకోవచ్చు. మేము నెయ్యి కలుపుతున్నాం. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు గుడ్లు కొట్టుకోవాలి.
5 గుడ్లు కొట్టుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా పేస్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనం డ్రెస్సింగ్ చేసి పెట్టుకున్న కోడికి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. కోడికి ఇలా ఎక్కువ వీలైనన్ని ఘాట్లు పెట్టుకోవాలి. ఈ ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మసాలాల మిశ్రమాన్ని కోడికి బాగా పట్టించాలి. కోడికి పట్టించేటప్పుడు ఈ ఘాట్లలోకి కూడా మసాలా వెళ్ళేలాగా చూసుకోవాలి. మసాలాలు అనేవి బయట మాత్రమే కాకుండా లోపల కూడా మనం ఇలా పెట్టుకోవాలి. మనం రెడీ చేసుకొని పెట్టుకున్న కోళ్లను కాల్చడానికి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పుల్లలకు ఇలా పెట్టుకోవాలి. మనం ఇలా పెట్టుకున్న తర్వాత కోడి కాల్చేటప్పుడు కిందకి జారి పడకుండా జాగ్రత్త కోసం ఇలాంటి సువ్వతో జాగ్రత్తగా గట్టిగా కట్టుకోవాలి. ఇలా గట్టిగా కట్టిన తర్వాత మనం ముందుగా తీసుకొచ్చుకున్న ఈ డబ్బాతో కోడిని ఇలా మూసివేసి దీని మీద మంట పెట్టి కోడిని కాల్చుకోవాలి.
ఫైనల్గా తందూరి టిన్ చికెన్ సక్సెస్ఫుల్గా రెడీ అయింది. ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్దాం. చాలా బాగా వచ్చింది. తందూరి టిన్ చికెన్ చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. విలేజ్ బాయ్స్ వ్లాగ్ మిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.